ఏయ్ ఆ డైరీ ఇవ్వు. ఏయ్ ఆ డైరీ ఇవ్వు. నిన్నే అది ఇవ్వు. నేను ఇవ్వను. వరుదిని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇటివ్వు. ఇటివ్వు. ఇమ్మని చెప్తున్నానా? ఇవ్వను. ఏయ్ ఇవ్వు. ఏయ్ ఏయ్ ఆగు. ఇటివ్వు. పట్టుకోండి చూద్దాం. పట్టుకోండి. ఏయ్ ఇవ్వు. ఏయ్ ఏయ్ ఆగు. ఇవ్వనండి. ఇటివ్వు. అమ్మాయిని అబ్బాయిని చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందయ్యా. అవునే, 2 కళ్ళు సాల్టలేదు. ఏయ్ బుక్కిట్ ఇవ్వు. అమ్మా నాన్న మీరెప్పుడు వచ్చారు? చాలాసేపు అయిందా? లేదమ్మీ, ఇప్పుడే వచ్చాం. మీరిద్దరూ ఇలా సంతోషంగా 1000 ఏళ్ళు వర్ధిల్లాలమ్మీ. ఏం అక్కర్లేదమ్మీ. పరాయి వాళ్ళలాగా బయట నిలబడ్డారేంటి నాన్న? లోపలికి రండి. పర్వాలేదమ్మీ, అల్లుడు గారు ఇక్కడే ఉన్నారుగా, ఒక మాట చెప్పిపోతాం. ఓ మా అత్తగారు రావద్దన్నారనా? అర్థమైంది. ఏమండి, అత్తయ్యగారు ఏదన్నా బయటికి అంటారు తప్ప మనసులో ఏది ఉంచుకోరు. ఆ సంగతి మీకు తెలుసు కదా. మీరు పిలవండి, వాళ్ళ లోపలికి వస్తారు. ముందు డైరీ ఇవ్వు. ఇస్తాను, ముందు మీరు పిలవండి. ముందు డైరీ ఇవ్వు. రమ్మని చెప్పండి. కోపంలో ఉన్నప్పుడు ఏదో అనుకుంటాం, అంత మాత్రాన అవన్నీ మనసులో పెట్టుకుంటారా? మా అమ్మ ఏమీ అందు. రండి లోపలికి. నువ్వు డైరీ ఇవ్వు. పర్వాలేదు బాబు, మీ ఇద్దరు సంతోషంగా ఉన్నారు, మాకు చాలు. మేము రావడం వల్ల మళ్ళీ ఇంట్లో అపార్థాలు మొదలవుతాయేమో. అలాంటిదేమీ జరగదు. నేను పిలుస్తున్నాగా. రండి, నువ్వు డైరీ ఇవ్వు. నాన్న రండి. ఆయన నోరు తెరిచి రమ్మన్నారు కదా, రాకపోతే బాగుండదు. రండి అమ్మ, రండి. అమ్మ నాన్న కూర్చోండి.